కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఈ శ్రద్ధాత్రయ విభాగయోగమైనటువంటి 17వ అధ్యాయం అన్నమాట. శ్రద్ధాత్రయం మామూలుగా ఏమిటంటే మొదట్లోనే చెప్పాడు ఏమని, త్రివిధ శ్రద్ధ అన్నట్లుగా ఏమిటంటే త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వకి రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని. ఈ విధంగా ఆ శ్రద్ధను మరి చెప్పి ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాలలో ఆహార పదార్థాలు, సాత్వికి ఆహారం ఏంటి, రాజసీ ఆహారం ఏంటి, తామసీ ఆహారం ఏమిటి అని చెప్పేసి వాటి యొక్క వివరాలన్నీ కూడా చెప్పాడు. ఇది మొదట ఇప్పుడు చెప్పినటువంటి 10 శ్లోకాలలో ఈ విషయం అంతా కూడా వచ్చింది. ఇప్పుడు భోజన పదార్థాలలో 3 విధాలైనటువంటి భేదాలను గూర్చి తెలిపి ఇప్పుడు యజ్ఞములలో 3 భేదాలను భగవానుడు తెలుపుచున్నాడు. యజ్ఞములలో అంటే సాత్విక యజ్ఞాలు, రాజస యజ్ఞాలు, తామసిక యజ్ఞాలు అని చెప్తున్నాడు. ఇందు సాత్విక యజ్ఞాలు ఆచరణీయాలు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆ సాత్విక యజ్ఞాలు ఏమిటంటే అపలాకాంక్షభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యస్తవ్యమే వేతి మనః సమాధాయ సాత్విక. అంటే సాత్విక యజ్ఞం ఏంటో చెప్పాడు. ఈ సాత్విక యజ్ఞం అంటే ఎలాంటిదంటే విధిదృష్ట అంటున్నాడు. విధి అంటే శాస్త్రం, దృష్ట అంటే అంటే ఈ శాస్త్రోక్తంగా ఉండేది అన్నమాట. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, యస్తవ్యమేవేతి అని, ఇది నాకు కర్తవ్యమే అని మనస్సును సమాధానపరుచుకొని, అంటే మనస్సులో దృఢంగా అంటే శాస్త్రోక్తంగా ఉండాలి, ఇది తప్పనిసరిగా నేను చేసి తీరాలి అని చెప్పేసి మనస్సులో నిశ్చయించుకొని అబలాకాంక్షిభి అంటున్నాడు. ప్రతిఫలాపేక్ష లేని వారిచో అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానికి సాత్విక యజ్ఞము అని పేరు అంటున్నాడు. శాస్త్రోక్తంగా ఉండాలి, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని ఉండాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడేదై ఉండాలి. అలాంటి యజ్ఞం సాత్విక యజ్ఞము. 3 విషయాలు ఉన్నాయి. శాస్త్రోక్తమైనది, ఇది నా చేత చేయబడాలి అని మనస్సులో నిశ్చయించుకోవాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయాలి అన్నమాట. ఈ విధంగా ఏ యజ్ఞం అయితే చేస్తారో దానికి సాత్విక యజ్ఞము అని పేరు. ఇక్కడ మనకేంటంటే విధిదృష్ట అనే పదం ఉంది. శ్రౌత స్మార్త యజ్ఞములలో వర్ణాశ్రమములను అనుసరించి కర్తవ్యములుగా శాస్త్రముల యందు చెప్పబడిన శాస్త్రవిహిత యజ్ఞాలు సాత్వికాలు అన్నాడు. దాని తర్వాత ఇతడు యజ్ఞ అనే పదం దేనిని సూచిస్తుంది అని ప్రశ్న వేసుకుంటున్నాడు. దేవతలు మొదలగు వారిని ఉద్దేశించి హోమాగ్ని యందు ఆజ్యము అంటే నెయ్యి మొదలగు వారిని హోమము చేయటము, అట్లే ఏ రీతిగానైనా ఏ వస్తువులనైనా సమర్పించి ఏ దేవతనైనను యథాయోగ్యముగా పూజించుటను కూడా యజ్ఞము అని అందురు అన్నాడు. దాని తర్వాత ఏమిటంటే యజ్ఞము చేయుటయే నా కర్తవ్యము అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకోవాలి అన్నారు కదా. దాని భావం ఏమిటి, దానిలో ఉన్నటువంటి ఆంతర్యమేమి అని ప్రశ్న. ఫలేచ్ఛయే లేనప్పుడు కర్మ చేయవలసిన అవసరం ఏమున్నది
అనే సందేహం కలిగినప్పుడు మనుష్యునకు యజ్ఞ ప్రవృత్తయే లేకపోవచ్చును. అంటే ఫలేచ్ఛ లేకుండా ఉంటే యజ్ఞం చేయవలసినటువంటి అవసరం లేనప్పుడు నేను యజ్ఞం చేయాలి అని అతడు అనుకోడన్నమాట. అప్పుడు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి శాస్త్రములలో తెలుపబడిన పద్ధతుల ద్వారా యజ్ఞములను ఆచరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలుపుటకే కర్మాచరణమే నా కర్తవ్యము అనుభావంతో కూడినటువంటిది ఇది అని చెప్పాడు. దాని తర్వాత దీనికి సాత్వికము అని భగవంతుడు చెప్పాడన్నమాట. అపలాకాంక్షభి అంటున్నాడు అనే సమాసం ఎట్టివారిని తెలుపుతుంది అంటే భార్యాపుత్రులు, ధనము, గృహము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, విజయము, స్వర్గము మొదలగునవి లభించుట కొరకు కానీ లేకపోతే ఏదో ఒక విధంగా అనిష్టం కలగకుండడానికి కానీ ఇంకా సుఖభోగాలకు కానీ దుఃఖ నివృత్తికి కానీ కోరిక యజ్ఞములను ఆచరించు వారిని అపలాకాంక్షి అను పదము సూచించును అని చెప్పాడు. ఫలేచ్ఛతో చేయబడు యజ్ఞము విద్యుక్తముగా చేసినను అది పూర్ణ సాత్వికము కానేరదు. సాత్విక భావ పరిపూర్ణత్వమునకై ఇక్కడ ఫలేచ్ఛాత్యాగము అవసరమై ఉన్నది అని చెప్పాడన్నమాట. ఇప్పుడు రాజస యజ్ఞ లక్షణాలను గురించి చెబుతున్నాడు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. సాత్విక యజ్ఞాలను గూర్చి చెప్పి ఇప్పుడు రాజస యజ్ఞాలను గూర్చి చెప్తున్నాడు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ. భరతశ్రేష్ఠ, ఓ అర్జున, యత్ ఏది దంభార్థమేవ అంటే సరైనటువంటి నిష్ట లేకుండా ఆడంబరం కోసంగా ఏదైతే చేయబడుతుందో దాని తర్వాత ఫలం అభిసంధాయతు అంటే ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని చేయబడుతుందో ఆ యజ్ఞము రాజసమైనదిగా తెలుసుకో అన్నాడు. ఇది గౌరవ ప్రతిష్టల కోసం, దంభార్థం, ఆడంబరం కోసం చేసేటటువంటిది, ఫలాన్ని కోరి చేసేటటువంటి యజ్ఞము రాజస యజ్ఞము అని. అక్కడ సాత్విక యజ్ఞంలో ఏమున్నాడు? అక్కడ ఆడంబరాలు ఏముండవు, ఫలాలను ఆశించడం కూడా ఉండదన్నమాట. ఇక్కడ ఆడంబరాలు ఉంటాయి, ఫలితాన్ని ఆశించి చేయడం ఉంటుందన్నమాట. అందువల్ల దానికి దీనికి ఉన్నటువంటి తేడా. ఇంకా తామస యజ్ఞం ఉంది. అది ఎలాంటిదంటే విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అన్నమాట. అంటే శాస్త్రములలో ఏ విధంగా యజ్ఞాలు చేయాలనో చెప్పబడి ఉంటాయి కదా, చెప్పబడి ఉంటుంది కదా, అలాంటి శాస్త్ర విధులను పాటించకుండా యజ్ఞం అనేటప్పటికీ అన్నదానాలు చేయాలి. మరి ఇక్కడ అసృష్టాన్నం అంటున్నాడు. అన్నదానం రహితమైనటువంటిది ఏదో, మంత్రహీనం, మంత్రాలు చదవకుండా ఏదైతే ఉంటుందో, అదేవిధంగా అదక్షిణం, దక్షిణలు ఇవ్వకుండా ఏదైతే ఉంటుందో, శ్రద్ధావిరీతం, శ్రద్ధ లేకుండా ఏదైతే చేయబడుతుందో ఆ యజ్ఞానికి తామసమైనది అని చెప్పుదురు అని పేరు అన్నాడు. అంటే ఇక్కడ తామస యజ్ఞం ఎలాంటిది? శాస్త్ర విధులను పూర్తిగా పక్కన పెట్టి చేయడం. మరి యజ్ఞాలు అంటేనే అన్నదానాదులు ఉండాలి, ఇక్కడ కనీసం భోజనం అయినా పెట్టాలి. కానీ ఆ అసృష్టాన్నం, అన్నదానం లేకుండా ఉండడం. మరి యజ్ఞాలకు చేసేటప్పుడు ఆ ఋత్వికులంతా కూడా మంత్రాలు చదువుతారు కదా, ఇక్కడ మంత్రాలు లేకుండా ఉంటుందన్నమాట. అదక్షిణం. దాని తర్వాత ఇక్కడ దక్షిణ ఏంటంటే ఈ అందరికీ కూడా దక్షిణాలు ఇవ్వాలి. యజ్ఞం చేసేటటువంటి వారికి, ఋత్వికులకు, బ్రాహ్మణులకును దక్షిణను ఇవ్వబడినచో అట్టి యజ్ఞము అదక్షిణము అన్నమాట. దక్షిణలు ఇవ్వకుండా చేసేటటువంటి యజ్ఞానికి అదక్షిణము అని. శ్రద్ధావిరహితం అంటున్నాడు. ఏమాత్రం
శ్రద్ధ కనపరచకుండా, అంటే అభిమానము, మదము, మోహము, దంభము, అహంకారము మొదలగు వాని ప్రేరణ చేయబడేటటువంటి యజ్ఞానికి శ్రద్ధావిరహితము అని చెప్పారన్నమాట. ఈ విధంగా మనకు 3 యజ్ఞాలు చెప్పాడు. సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, తామస యజ్ఞం. సాత్విక యజ్ఞం ఏమిటంటే ప్రతిఫలాపేక్ష ఉండదు, ఆడంబరాలు ఉండవు. రాజస యజ్ఞం ఏంటంటే ప్రతిఫలాపేక్ష ఉంటుంది, ఆడంబరాలు ఉంటాయి. ఈ తామస యజ్ఞంలో అసలు శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యరు, అన్నదానాలు ఉండవు, మంత్రాలు కూడా చదవరు, దక్షిణలు ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగదు, శ్రద్ధ అసలే ఉండదు. అలాంటి యజ్ఞానికి తామస యజ్ఞము అని పెట్టాడన్నమాట. ఈ విధంగా 3 విధములైన యజ్ఞ లక్షణములు తెలిపి ఇప్పుడు తపస్సు లక్షణములను తెలుపు ప్రకరణమును ఆరంభించుతున్నాడు. అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత తపస్సు, ఆ తపస్సు కూడా మరి 3 రకాలు చెప్పాలి కదా. మరి అలాంటి ఆ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ 4 శ్లోకముల ద్వారా సాత్విక తపోలక్షణాలను తెలుపుతూ మొదట శారీరక తపస్వరూపమును వర్ణించుచున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే తపస్సు శారీరక తపస్సు, దాని తర్వాత మానసిక తపస్సు, అదేవిధంగా వాక్కులకు సంబంధించినటువంటి తపస్సు, ఈ విధంగా 3 రకాలు. దాని తర్వాత ఏమంటాడు, అన్నీ చెప్పిన తర్వాత ఈ సాత్విక తపోలక్షణాలను గురించి చెబుతాడన్నమాట వరుసగా 4 శ్లోకాలలో. అందులో మనకు మొట్టమొదటిది ఏమిటంటే ఈ శారీర తపస్సు అనేది ఎలాంటిదో చెప్తున్నాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. శారీరకంగా దేవతలను పూజించాలి, ద్విజులు అంటే బ్రాహ్మణులను పూజించాలి, గురువులను పూజించాలి, అదేవిధంగా మేధావులను పూజించాలి, అదేవిధంగా శౌచం శుభ్రంగా ఉండాలి, ఆర్జవం మరి రుజువర్తనం కలిగి ఉండాలి, బ్రహ్మచర్యం అహింసాచ అంటే శారీరకం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఎలాంటి హింసాది కూడా జరగకుండా ఉండేటటువంటి తపస్సుకు శారీర తపస్సు అన్నమాట. ఇక్కడ చూడండి, దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించాలి. పవిత్రత అంటే శౌచం, శుద్ధంగా పరిశుద్ధంగా ఉండడం, నిరాడంబరంగా ఉండాలి, బ్రహ్మచర్యం ఉండాలి, అహింస అనునవి శారీరక తపస్సులు అని చెప్పాడు. దాని తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. అవి ఏమిటంటే ఇక్కడ మామూలుగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్రహ్మచర్యం అనగానేమి అనేది మనం తెలుసుకోవాలి. శరీర సంబంధమైన మైథున క్రియలన్నిటికీ దూరంగా ఉండాలి. అంటే స్త్రీతో కలవడం నిషిద్ధం అన్నమాట. పూర్తిగా వీర్యధారణ చేయడం అనేది బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యం అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ అహింస అంటే ఏంటంటే శారీరకంగా ఏ ప్రాణిని ఏ విధంగా కూడా ఏమాత్రము ఎప్పుడు కూడా కష్టపెట్టకుండా ఉండడమే అహింస. ఈ పైన తెలుపబడినటువంటి క్రియలన్నిటి యందును శరీర ప్రాముఖ్యమే కలదు, కావున ఇవి శారీరక యజ్ఞాలు, శారీరక తపస్సులు అని చెప్పాడు. ఇంకా మనకేమిటంటే వాక్ తపస్సు అంటున్నాడు. వాక్కులకు సంబంధించిన తపస్వరూపం అంటే మాట్లాడేటటువంటిది కూడా ఒక తపస్సే. అనుద్వేగకరం వాక్యం అంటే మనం మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో ఉద్వేగానికి మరి లోను కాకుండా ఉండేటట్లుగా చూడాలి. దాని తర్వాత ప్రియహితం, ప్రియంతో ఉండాలి, హితకరంగా కూడా ఉండాలి. దాని తర్వాత సత్యం, సత్యం వాక్యంగా ఉండాలి. దాని తర్వాత స్వాధ్యాయాభ్యసనం చేయవ అంటున్నాడు. స్వాధ్యాయం అంటే వేదశాస్త్ర పఠనం, అభ్యసనం అంటే పరమేశ్వర నామ జపం యొక్క అభ్యాసంతో కూడి ఉండాలి. ఇది శారీరక తపస్సు. అంటే శారీరకంగా మరి ఉద్వేగానికి లోను కాకుండా ఉండాలి, ప్రియంగా హితాన్ని చేకూర్చేదిగా ఉండాలి, మరి సత్యమైనదిగా ఉండాలి, అలాంటి మాటలు మాట్లాడాలి. అదేవిధంగా వేదశాస్త్ర పఠనాలతో ఉండాలి, పరమేశ్వరాను జపం కూడా ఉండాలి. ఈ విధంగా ఏ వాంగ్మయం అంటే వాక్కుతో కూడుకున్నటువంటి
వాక్కులకు సంబంధించినటువంటి తపస్సు అని ఉచితే పేర్కొనబడును అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఉద్వేగమును కలిగింపనదియు, ప్రియమైనదియు, హితమును కూర్చున్నదియు, యథార్థమైనదియు అగు భాషణము. వేదశాస్త్ర పఠనం ఉండాలి, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి కూడా ఉండాలి. అన్నీయును వాక్కులకు సంబంధించినటువంటి తపస్సులు అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మానసిక తపస్సును గూర్చి భగవానుడు తెలుపుచున్నాడు. మన ప్రసాద సౌమ్యత్వం, పౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మన ప్రసాద అంటే ప్రసాదం అంటే ఏంటంటే ప్రసన్నత, మనస్సు ప్రసన్నంగా ఉండాలి. సౌమ్యత్వం అంటే శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి. మౌనం అంటే ఏంటంటే మౌనం అంటే మాట్లాడకుండా భగవత్ చింతన కలిగి ఉండడం అన్నమాట. ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మ అంటే మనస్సు, మనోనిగ్రహం కలిగి ఉండాలి. భావ సంశుద్ధి అంటే అంతఃకరణం నందలి భావముల పవిత్రత, మన మనస్సులో అనుకునేటటువంటి భావాలన్నీ కూడా పవిత్రములుగా ఉండాలి. మరి ఇలాంటిది ఏదైతే ఉందో అలాంటి తపస్సుకు మానసికమైనదిగా చెప్పబడును అన్నాడు. అలాంటి తపస్సును మానసికమైనటువంటిది తపస్సు అని. దాని తర్వాత ఇప్పుడు సాత్విక తపోలక్షణములను గూర్చి తెలుపుచున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ విధంగా 4 రకాలు చెప్పిన తర్వాత ఈ సాత్విక తపోలక్షణాలు అంటే ఇప్పుడు మళ్ళా సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామసిక తపస్సు చెప్పాలి కదా. అందులో మొట్టమొదటిది ఏమిటంటే సాత్విక తపోలక్షణాల గురించి చెప్తున్నాడు. ఈ సాత్విక తపోలక్షణాలు ఏమిటంటే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అపలాకాంక్ష విర్యుక్తై సాత్వికం పరిచక్ష్యతే. అంటే తపస్త్రివిధం నరై అంటున్నాడు. పూర్వోక్తాలు ఏమిటంటే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సులను 3 గురించి చెప్పుకున్నాం కదా. అవి ఫలాకాంక్ష లేని యోగులు అఫలాకాంక్షి అంటున్నాడు. ఏమాత్రం ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో మరి అలాంటి యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అంటారు అంటున్నాడు. అంటే ఏమి లేదు, మామూలుగా శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాపేక్ష లేకుండా ఎవరైతే చేస్తారో ఆ తపస్సులు అవి సాత్విక తపస్సులు అని చెప్పబడతాయి అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు రాజస తపోలక్షణాల గురించి చెప్తున్నాడు. ఈ రాజస తపోలక్షణాలు ఏంటంటే సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చరమధ్రువం. అంటే సత్కారమాన పూజార్థం ఈ యజ్ఞము ఏ విధంగా చేస్తారంటే ఈ తపస్సు రాజస తపస్సు ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల నుండి సత్కారాలను పొందడం, గౌరవాలను పొందడం, పూజలను అందుకోవడం, మరి అదేవిధంగా స్వార్థ ప్రయోజనాల కొరకు స్వాభావికంగా కానీ కల్పితంగా కానీ చేయబడేటటువంటివి ఇవి రాజసిక తపస్సులు అన్నమాట. అనిశ్చిత ఫలములను కానీ క్షణిక ఫలములను కానీ ఇచ్చినవి అయిన తపస్సులకు రాజస తపస్సులు అని పేరు. అంటే అనుకోకుండా వచ్చేటటువంటి ఫలితాలు ముందు ఈ ఫలం కావాలి అనుకోకుండా వచ్చేది. క్షణిక ఫలాలు క్షణకాలం మాత్రమే ఫలితాలు ఇచ్చేటటువంటివి. అలాంటి తపస్సులకు రాజస తపస్సులు అని అంటారు అంటున్నాడు. దాని తర్వాత ఏంటంటే ఈ సర్వతా త్యజింపవలసిన తామస తపోలక్షణాలను గురించి చెబుతున్నాడు. మూఢగ్రాహేణాత్మను యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వాం తత్తామసముదాహృతం. అంటే మూఢగ్రాహేణ అంటున్నాడు. ఏ తపస్సు అయితే మొండి పట్టుదలతో, మూఢగ్రాహేణ మూఢుడు అంటే మొండివాడు అని,
మూఢగ్రాహి అంటే మొండి పట్టుదలతో కూడి ఉంటుంది. ఆత్మనః పీడయ తన మనోవాక్కాయములకు బాధ కలిగిస్తూ ఉంటుంది. తన మనస్సుకు, తన వాక్కుకు, తన శరీరానికి కూడా బాధ కలిగించేటటువంటి తపస్సుకు తామస తపస్సు అంటున్నాడు. దాని తర్వాత ఇంకా పరస్య ఉత్సాదనార్థం అంటున్నాడు. ఇతరులకు కీడు కలుగు చేయడానికి చేసేటటువంటి తపస్సు అన్నమాట తామస తపస్సు. తాడు తపస్సు చేస్తూ ఇతరులకు కీడును కోరుకుంటూ ఉంటాడు. అలాంటి తపస్సుకు తామస తపస్సు అని. ఈ విధంగా మనకు తామస తపస్సులు అని చెప్పేసి ముందే చెప్పాడు. సాత్విక తపస్సులు చెప్పాడు, రాజసిక తపస్సులు చెప్పాడు, తామస తపస్సులు చెప్పాడు. ఈ సాత్విక తపస్సుల్లో ఏం చెప్పాడు? శ్రద్ధగా చేయాలి. ఈ మామూలుగా మనం చేసిన శారీరక, మానసిక, వాచిక తపస్సునకు మరి భంగం లేకుండా చేసేటటువంటి తపస్సుకు సాత్విక తపస్సు అన్నాడు. దాని తర్వాత ఇంకా రెండవది రాజస తపస్సులు ఏమిటంటే సత్కారం కోసము, ఇతరుల యొక్క గౌరవాన్ని పొందడం కోసము, తమ యొక్క దంభాన్ని ప్రదర్శించడం కోసము చేసేటటువంటి తపస్సుకు రాజస తపస్సు అని. ఇంకా మూడవది తామసిక తపస్సు ఏమంటున్నాడు? ఈ మొండి పట్టుదలతో కూడి ఉండేది, తన మనస్సుకు, వాక్కుకు, శరీరానికి బాధ కలిగించేది, ఇతరులకు కీడు కలిగించాలి అని కోరిక కలిగినటువంటిది, కోరిక కలిగి ఆచరింపజేసేది. అలాంటి తపస్సుకు తామస తపస్సు అని ఈ విధంగా మనకు 3 తపస్సులను గురించి చెప్పాడు. దాని తర్వాత రేపు దానము యొక్క 3 భేదాలను గురించి చెప్తాడనమాట. అంటే ఇది సాత్విక దానం అంటే ఏమిటి, రాజస దానం అంటే ఏమిటి, ఇది తామసిక దానం అంటే ఏమిటి అనే దాని గురించి రేపు చెప్తాడు. హరి ఓం తత్సత్.